నిర్మల్ జిల్లా గండి రామన్న క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. సప్త స్వరాలు పలికే మ్యూజికల్ స్టోన్ ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ మ్యూజిక్ స్టోన్ వద్దకు వెళ్లి ఆ సప్త స్వరాలు వింటారు. ఈ బండరాయిని మరో బండరాయితో కొడితే సప్త స్వరాలు పలుకుతాయి. రాయితో కొట్టగా వచ్చే శబ్దం ఖన్ ఖన్ అని వస్తుంది. అచ్చు బిందెను కొడితే ఎలా శబ్దం వస్తుందో అలా ఈ బండరాయిని కొడితే శబ్దం వస్తుంది. ఇదో అద్భుతంగా చెప్పుకుంటారు పర్యాటకులు. 600 మిలియన్ల ఏళ్ల క్రితం దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు ఏర్పడ్డాయి. పైకొచ్చిన లావా గట్టిపడి స్టాల్ శిలగా మారింది అంటున్నారు. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ కొన్ని శిలలు ఘన నిర్మాణం కారణంగా శబ్ద తరంగాలను ప్రత్యేకంగా ప్రతిధ్వనింపజేస్తాయని చెబుతున్నారు. రాతికొండపై వందల సంఖ్యలో నల్లరాళ్లు ఉన్నప్పటికీ ఇందులో ఓ రాయిని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రాయిని మరో చిన్నపాటి రాయితో తడిమితే సరిగమల స్వరాలు వినిపిస్తున్నాయి. 4 దిక్కులు ఒక్కో తరంగం వినిపిస్తుంటుంది. చివరి భాగంలో మాత్రం గుడిలో గంట మోగే కంచులాంటి శబ్దం వినిపిస్తుంది. గండి రామన్న క్షేత్రంలో ప్రముఖంగా దత్తాత్రేయుడు, సాయిబాబా ఆలయాలతో పాటు ఆ రాతి కొండకు దిగువన 2 వేరువేరు గుహల్లో అలనాడు స్థాపించిన దేవతామూర్తుల విగ్రహాలు సైతం దర్శనమిస్తాయి. ఇదే ఆలయ గుహ ప్రాంతం నుంచి శబ్ద తరంగాలు వచ్చే కొండపై ఉన్న మ్యూజికల్ స్టోన్ వద్దకు చేరుకోవచ్చు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం ఇలాంటి సరిగమలు పలికే రాళ్లున్నాయని నిర్మల్కు చెందిన చరిత్ర అన్వేషకుడు, ప్రముఖ కవి డాక్టర్ తుమ్మల దేవరావు పేర్కొంటున్నారు. గండి రామన్న ఇక్కడున్న కొన్ని నల్ల రాతికి సంబంధించిన అనేక రాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొన్ని రాళ్లను టచ్ చేస్తే సరిగమలు పలుకుతున్నాయి. రాతి నుంచి సరిగమలు సంగీతం వినబడడం ఏంటి అనే విషయంపై మనతో మాట్లాడేందుకు నిర్మల్కు చెందినటువంటి ప్రముఖ కవి డాక్టర్ తుమ్మల దేవరావు గారు ఉన్నారు. దేవరావు గారు చెప్పండి, రాతిపై సరిగమలు పలకడం దీని చరిత్ర ఏంది, దీని ఆనవాళ్ళు ఏంది అసలు? మనము గండి రామన్న క్షేత్రానికి అభిముఖంగా ఉన్నటువంటి ఒక రాతి పర్వతం మీద మనం ఉన్నాము. ఈ పర్వతం యొక్క వయస్సు సుమారు 600 మిలియన్ల సంవత్సరాలు. దక్కన్ పీఠభూమిలో ఏర్పడినటువంటి అనేక పర్వతాలు కూడా 600 మిలియన్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు సంభవించడం వల్ల ఏర్పడినటువంటి రాతి గుట్టలివి. ఈ గుట్టనికి శిఖరం మీద ఒక అద్భుతమైనటువంటి రాయి ఉంటుంది. ఆ రాయిని మనం సింగింగ్ రాక్స్ అని, లేదా లిథోఫోనిక్ రాక్స్ అని, రాగాలు పలికే రాయి అని, లేకుంటే రింగింగ్ రాక్ అని కూడా పిలుస్తారు. వివిధ పేర్లతో పిలిచే ఈ రాయిని మనం ఎక్కడ ఒక రాతితో కానీ లేదా ఏదైనా ఇనుప ముక్కతో కానీ కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఒక శబ్దాన్ని ఇది సృజిస్తుంది. అందుకే దీన్ని రాగాలు పలికే రాయి అని, రింగింగ్ స్టోన్ అని అంటారు. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, ఈ రాతిలో ఉన్నటువంటి అణువుల సాంద్రత వల్ల, రాయిలో ఉన్నటువంటి సిలికా కానీ, ఐరన్ కానీ, లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ కానీ, ఆ అణువుల సాంద్రత వల్ల ఈ రాయిని మనం ఎక్కడ తాకినా కానీ అద్భుతమైనటువంటి శబ్దాన్ని పుట్టిస్తుంది. అందుకే దీన్ని ఒక ప్రత్యేక ప్రాకృతమైనటువంటి అద్భుతంగా మనం చూడాలి. ఇట్లాంటి రాక్స్ నిర్మల్ జిల్లాలో మరికొన్ని ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిమితమైనటువంటి ప్రాంతాల్లో ఉండే ఈ రింగింగ్ స్టోన్స్ని ఇవాళ జనం చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, ఎక్కడ తట్టినా కానీ అద్భుతమైనటువంటి శబ్దం వస్తుంది. మనం వేరే రాయిని కొట్టినప్పుడు మనకు ఏ రకమైనటువంటి శబ్దం రాదు. ఈ రాయి యొక్క ప్రత్యేకతనే అది. ఇట్లాంటి రాళ్ళు మన నిర్మల్ జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నిర్మల్ కిల్లాగుట్ట ఆ రోజు రాణివాసంగా లేదా రాజు నివసించే కోట ఉన్నటువంటి ఆ కోట కూడా ఒక రాతి పర్వతం మీద నిర్మాణం జరిగింది. దానికి చివరగా ఎడ్జ్ మీద ఒక దాదాపు ఒక 20 టన్నుల రాయి ఉంది. ఆ రాయి కూడా రాగాలు పలికే రాయి. కానీ ఆ రాయిని చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువ మందికి మేము అందుబాటులోకి లేదా తెలియజేయడానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాయి ఇది ఒక ప్రాకృతికమైనటువంటి అద్భుతం. ఇది నేచర్ వండర్. ఎందుకంటే
ఈ రాగాలు పలికే రాళ్ళు లేదా సరిగమలు పలికే రాళ్ళు, ఈ రింగింగ్ స్టోన్స్ను మనము వీటిని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి రాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. మన రాష్ట్రంలో ఈ రింగింగ్ స్టోన్స్ కేవలం మనకి మహబూబ్ నగర్ జిల్లాలో, అదే జనగామ జిల్లాలో లేదా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ వెలుగులోకి వచ్చినాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఈ రింగింగ్ స్టోన్స్ లేదా మ్యూజికల్ స్టోన్స్ లేదా లిథోఫోనిక్ స్టోన్స్ ఎక్కువగా వచ్చినాయి. నిర్మల్లోనే 3 స్టోన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో కూడా ఇట్లాంటి ఒక మ్యూజిక్ స్టోన్ను అది వెలుగులోకి వచ్చింది. దాన్ని స్థానికులు వేదశిలగా భావిస్తారు. దాన్ని స్పృశించి వేరే రాయితో కొట్టి అనుభూతి చెందుతారు. దాన్ని చాలా అత్యంత ఆరాధ్యంగా భావిస్తారు ఆలయానికి చూడవచ్చిన వారు.